వివాహిత శ్రీవిద్య ఆత్మహత్య వెనకాల ఎన్నో కోణాలు ఉన్నట్టుగా కూడా అర్థమవుతా ఉంది. అది ఆత్మహత్య కాదు, హత్య అంటూ కూడా ఇటు తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇటు శ్రీవిద్య సీనియర్ లెక్చరర్గా కెమిస్ట్రీ సబ్జెక్ట్ చెప్తూ కూడా శ్రీ చైతన్య కాలేజీలో గత 2 సంవత్సరాలుగా కూడా ఆమె పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని అయితే కనుక ఆమె సొంత ఊరు అంటే ఏదైతే తల్లిదండ్రులు ఉంటారో ఆ ఊరిలో అయితే కనుక మృతదేహాన్ని తీసుకొచ్చి మొవ్వ ప్రాంతం ఇక్కడ కొండవరం అనే గ్రామంలో అయితే కనుక ఆమె తల్లిదండ్రులు నివసిస్తూ ఉంటారు. సో ఇక్కడికి సొంత ఇంటికి ఇక్కడ పుట్టింటికి అయితే కనుక మృతదేహాన్ని తీసుకొచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే శ్రీవిద్య రాసిన లెటర్లో అనేకమైన అంశాలు అయితే కనుక కంటతడి పెట్టిస్తున్నాయని చెప్పొచ్చు. అమ్మ నన్ను ఇతను కొడుతున్నాడు, నాన్నను తిడుతున్నాడు, నన్ను తిడుతున్నాడు, తమ్ముడు కూడా రాఖీ కట్టలేకపోతున్నాను, ఇవన్నీ నేను మీతో చెప్పుకోలేకపోయాను ఇన్ని రోజులు, చాలా నొప్పిగా ఉందమ్మా అంటూ లైఫ్లో ఎలా అయితే అమ్మతో మనం చెప్తామో అలా లెటర్లో రాసుకుంటాను. ఎవరితో చెప్పుకోలేని సిచ్యువేషన్స్ అన్నీ కూడా లెటర్లో పొందుపరిచింది. అరుణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత అయితే కనుక చాలాసార్లు ఎన్నో ఇబ్బందులు పడినట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. ఇందాక ఎవరైతే తమ్ముడు వాసు శ్రీవిద్యకి సొంత తమ్ముడు అవుతాడు వాసు కూడా మాట్లాడాడు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా. వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాం, వాళ్ళ అమ్మగారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాము. ఇక్కడికి మొవ్వ ఊరు చాలా దూరం లోపల కొండవరం అనే ఊరిలో మృతదేహాన్ని తీసుకొచ్చారు అని తెలిసిన తర్వాత శ్రీ చైతన్య కాలేజ్ విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం మనం చూడొచ్చు వాళ్ళందరూ కూడా మా లెక్చరర్ ఎవరైతే శ్రీవిద్యని చూడడానికి అయితే కనుక మృతదేహాన్ని చూడడానికి వీళ్ళందరూ కూడా ఎంతో దూరం నుంచి కూడా కాలేజ్ 6 గంటలకు అయిపోతుంది, 6 గంటల నుంచి కూడా బయలుదేరి అక్కడ నుంచి బండ్ల మీద చాలా రూట్ కూడా చాలా భయంకరంగా ఉంటుంది ఇటువైపు లోపలికి రావాలంటే. అయినప్పటికీ కూడా మేడం మృతదేహాన్ని ఆఖరిసారి చూసుకోవడం కోసం వీళ్ళందరూ కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అసలు ఎలా ఉండేవాళ్ళు శ్రీవిద్య లెక్చరర్గా అయితే వీళ్ళందరితో కలివిడిగానే మాట్లాడేవాళ్ళని చెప్తున్నారు. అసలు ఏంటి అనేది వాళ్ళ వివరాలు వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. ఏంటి శ్రీవిద్య ఆవిడే సూసైడ్ చేసుకున్నారు, సో కాలేజీలో ఎలా ఉండేవాళ్ళు, మీ అందరితో ఏ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు? అలా తమ్ముళ్ళలాగా మామూలు సొంత తమ్ముళ్ళు ఎలా చేసుకుంటారు మమ్మల్ని కూడా అలాగే ఉండేవాళ్ళు. బయట మళ్ళీ క్లాస్ నుండి బయటకు వచ్చినారు కూడా మాట్లాడి బాగా సపోర్ట్గా చేసేవాళ్ళు. అన్ని ఇలా చేయండి అని చెప్పేవాళ్ళు. మాకు ఈ సబ్జెక్ట్ అర్థం కాకపోయినా మళ్ళీ 1-4 సార్లు అని చెప్తారు, ఇసుకోకుండా మెల్లగా ఎలారా అని చెప్తారు. సో అంటే డైలీ మేడంలో ఏమైనా కానీ ఈ కొద్ది కాలంలో ఎప్పుడైనా ఆవిడ బాధపడుతూ కానీ కంటతడి పెడుతూ కనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లాస్ట్ 2 months నుంచి మేడం కొద్దిగా డల్గా ఉంటున్నారు. అప్పుడప్పుడు వచ్చి ఏదోగా ఒక్కోసారిగా కోపడుతున్నారు, ఏడుస్తున్నారు, మళ్ళీ పక్క వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఏంటో అలా ఒక రకంగా ఉంటున్నారు మేడం ఒక 2 months నుంచి అంతే. ఓకే, అంటే ఎప్పుడైనా కానీ వాళ్ళ హస్బెండ్తో గొడవ పడుతూ ఫోన్లలో మాట్లాడేది కానీ లేకపోతే కాలేజ్కి డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు డ్రాప్ చేస్తామంటే అలా ఆయన అప్పుడప్పుడు 6:15 అలా వచ్చేవాడు, కొన్నిసార్లు ఏమో 7:30కి. అప్పుడు దాకా మేడం అక్కడ నుంచినే ఉండేవాళ్ళు. చాలాసార్లు మేడం అలా నుంచుంటాం మేము చూసేవాళ్ళం. కొన్నిసార్లు అయితే మా ఫ్రెండ్స్ అలా దింపేవాళ్ళు, డ్రాప్ చేసేవాళ్ళు, అలా చేసేవాళ్ళు. అసలు కాలేజీలో మీకు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కానీ ఎప్పుడైనా విసుక్కోవడం కానీ కోపంతో వేరే వాళ్ళు సబ్జెక్ట్ విషయంలో అయితే ఇసుక్కోరు. మామూలుగా కొన్నిసార్లు అలా అప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఇక వెళ్ళి పక్కకి వెళ్ళి ఏడుస్తాం, అలా అవుతుంది ఒక 2 months నుంచి అంతే. మీకు తెలుసా ఎలా చనిపోయారు ఏంటి శ్రీవిద్య అనే విషయాలు ఏమైనా ఎవరితోనో మాట్లాడడం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా జరిగింది ఏంటని ఎవరైనా అడిగి తెలుసుకున్నారా మీరు? అసలు ఏం జరిగిందని తెలుసా? అలా బాబాయ్ మరి ఆయన చెప్పాడు ప్రకారం అలా మంచానికి వేసి కొట్టి చంపేసాడని చెప్తున్నారు. అది మేడం కాడ ఫేస్ మొత్తం వాసిపోయి మేము చూసాం, ఫేస్ మొత్తం వాసిపోయి బాగా భయంకరంగా ఉంది చూడడానికి. అంటే రోజు చూసే శ్రీదేవి మేడం అలా లేరు, శ్రీవిద్య మేడంలా లేరు, ఒక రకంగా భయంకరంగా ఉంది ఫేస్. నువ్వు చెప్పు నాన్న, మీతో ఎలా ఉండేవాళ్ళు అసలు శ్రీవిద్య మేడం? అంటే కెమిస్ట్రీ సబ్జెక్ట్ పరంగా కాకుండా ఇప్పుడే నువ్వు అన్నావు సొంత తమ్ముళ్ళలాగా మమ్మల్ని కూడా ట్రీట్ చేసేవాళ్ళు అని చెప్పేసి. ఆమెను ఇంత దారుణంగా ఆత్మహత్య పక్కన పెడితే చనిపోయే సిచ్యువేషన్ వరకు తీసుకొచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని కూడా అవి లెటర్లో కూడా రాశారు. దానికి ఏం చెప్తావు అసలు? అంటే మీ మేడం అంత అనుభవించారు, ఆయన అయితే బాగా కఠినంగా శిక్ష చేయాలని అనుకుంటా. చంపేసినా తప్పులేదంట. మేడం ఎంతలా మంచానికి వేసి కొట్టారో అంతకంటే దారుణంగా ఆయన కొట్టి ఏం చేసినా సరే తప్పులేదంట. మేడం ఎంత ఇబ్బంది పడ్డారో అందుకన్నా ఎక్కువ ఇబ్బంది పడాలి అది మాత్రం. ఊరి తీసినా సరే తప్పులేదు, తగిన శిక్ష మాత్రం కన్ఫర్మ్గా వేయాల్సిందే. ఇది మా అందరిది రిక్వెస్ట్. చైతన్య కాలేజీ స్టూడెంట్స్ మొత్తం రిక్వెస్ట్ ఇది. అతనికి ఉరి శిక్ష అలాంటి మంచి భయంకరమైన శిక్షలు వేయాలి. ఇప్పుడు ఈ శిక్ష అయిపోతే ఇవాళ ఈడు చేసేది రేపు ఇంకోటి చేస్తాడు, తర్వాత 2-3 చేస్తారు. వీడికి కఠినంగా శిక్ష ఇస్తే ఎక్కడితోనే ఆగిపోయింది అది.
ఈ కట్నం అనే టాపిక్ ఇప్పుడుతో ఆపేయాలి, మరి ఇప్పుడు కాడ కట్నం అని అలా చాలా హెరెస్ చేస్తున్నారు. తెలుసా మీ మేడం ఎంత కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు అతను? ఇక్కడ వాళ్ళ బాబు ఇచ్చిన తర్వాత 10 lakhs ఎంత అన్నారు, మళ్ళీ ఇంకా 10 lakhs అంట, ఇల్లు కూడా కట్టించారంట, గోల్డ్ చాలా వరకు చేశారు. మళ్ళీ ఇల్లు కూడా ఎంత అప్పుల్లో ఉన్నారు, 10 లక్షలు అంటే మాటల మనకి వీటేయాల్లో. అంటే మన ఇంట్లో కూడా సొంత అక్క కానీ చెల్లి కానీ ఉంటారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు బేసిక్గా. బట్ అక్కడి నుంచి కూడా ఇంకా డబ్బులు డిమాండ్ చేయడం, మనం కూడా ఇంట్లో నుంచి పంపిస్తుంటే మనకు కూడా ఇదిగానే ఉంటుంది. ఆవిడ జాబ్ చేసుకుంటూ ఇంతలాగా డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ చేయడం అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అసలు సొసైటీలో ఇన్ని ఆత్మహత్యలు కానీ హత్యలు కానీ? మామూలుగా మేడం అలా అంటాం కొద్దిగా బాధాకరంగా ఉంది. మా అక్కడ జీర్ణించుకోలేకపోతున్నాం వచ్చి చూస్తాను. నువ్వు చెప్పు నాన్న, నీతో ఎలా ఉండేవాళ్ళు అసలు మేడం? చాలా మంచిగా ఉండేవారు, అందరినీ బాగా చూసుకునేవారు. ఎవరి మీద కూడా కోపం అసలు ఏం లేదు. ఎప్పుడన్నా ఇప్పుడు ఒకటి చదువుతాడు, ఆడికేం పెద్ద క్వశ్చన్ ఉంటుంది, ఒకటి చదవడు కదా, ఆడికి షార్ట్ చేసి ఇచ్చేవారు, ఇలా చదవరా ఇలా చదవరా, నీకు మార్క్స్ వేస్తారా, నువ్వు పాస్ అవుదురా చేసేవారు బాగా. ఇలా ఎలా కావాలని చంపేశారు. ఏమి సూసైడ్ చేసుకునే అంత పిరికోలు కాదు కాదు, బాగా సెట్ గట్టి లేడీనే, స్ట్రాంగ్ లేడీనే బాగా. అది చేసిందే, ఆమె మాత్రం చేసుకోలేరు అలా. అలా పిల్లలందరి కళ్ళల్లో నీళ్ళైతే మనం చూస్తున్నాం ప్రస్తుతానికి. అంటే మృతదేహాన్ని చూసేందుకు మొవ్వ లాంటి లోపల ఉన్న ప్రాంతం కొండవీడు అనే ఆ గ్రామం దగ్గరకు కూడా అందరూ వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు ఆవిడ గురించి ఎంతలాగా. వీళ్ళందరూ అంటే చాలా సపోర్టివ్గా సబ్జెక్ట్ విషయంలోనే కాదు ప్రతి ఒక్క విషయంలో కూడా మాతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళని కూడా చెప్తూ ఉన్నారు.